స్తోత్రం నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్వరమెత్తి నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆమేన్. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిష్ ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిష్ ఆరాధనా నీకే. స్తోత్రం. రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా ఆరాధనా నీకే. యేసయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. కలిసి అక్కడి యేసయ్య ప్రతిపీఠం ఆరాధనా ఆరాధనా స్తోత్రం నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా తండ్రి ప్రతి ఒక్కరిని చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మహిమ కలుగు. ప్రతి బిడ్డను ప్రతి విధమైన లేమి అప్పుల బదులు చింతలు రోగములు యేసు నామములో లయపరచబడును. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు గొప్పవాడు బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడునై ఉన్నాడు.
ఓ హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రముల మీద ఆశీనుడవైన యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభు. ఎవరిని కూడా దాటిపోకుండా ప్రతి బిడ్డను ఆశీర్వదించి హల్లెలూయా దీవించని ప్రభు మీకు వందనాలు, స్తోత్రం. యథార్థంగా దేవుని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్ యేసు రక్తమే, యేసు రక్తమే. హల్లెలూయా ప్రైజ్ ది హల్లెలూయా లార్డ్. హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వాడా నీకు యేసయ్యా మీకు స్తోత్రములు నాయనా, స్తోత్రం, స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. యేసు రక్తమిజం, యేసు రక్తమిజం, యేసు థ్యాంక్ యూ రక్తమిజం. జీసస్ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా 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 అద్భుతకరుడు. ఆత్మదేవా దేవుని నామానికి మహిమ కలుగును. స్తోత్రం 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 స్తుతి 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 ఆది మధ్యాంతరహితుడా నీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా నీకు దేవుడు మాట్లాడే దేవుడునై ఉన్నాడు. ఒక క్షణం, ఒక నిమిషం మౌనంగా ఉందాం. ఎవరికి వారే మౌనముగా ఉండండి. థ్యాంక్ యూ జీసస్. ఎవరు మాట్లాడకుండా యేసయ్య వైపు చూద్దాం. కొండల వైపు, గుట్టల వైపు, మనుష్యుల వైపు, రాజుల వైపు, అధికారుల వైపు చూస్తే నీకేమీ దొరకదు. ఆకాశమందు ఆసీనుడైనటువంటి యేసయ్య వైపు మాత్రమే నువ్వు చూడాలి. నీకు ఆపద కలిగినప్పుడు, నీకు దుఃఖము కలిగినప్పుడు, అవమానము కలిగినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు మనుషుల వైపు పరిగెడుతూ ఉన్నావేమో. ఎవరు నాకు సహాయము చేసే వాళ్ళని రాజుల వైపు, అధికారుల వైపు, ఎవరి దగ్గరకు, మనుషుల వైపుకు, వాళ్ళ వైపు చూసి, వీళ్ళ వైపు చూస్తే నువ్వు పరిగెడుతూ ఉన్నావు. సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు నాయన. యథార్థంగా దేవుని సన్నిధానంలో ఉందాం బిడ్డలారా. ఈ దినము దేవుడు నిన్ను దర్శించి ఉన్నాడు. నా స్థితిగతులు మార్చబడట్లేదని, నా పరిస్థితులు మార్చబడట్లేదని, నా అప్పుల బాధలు పోవట్లేదని, పరిశుద్ధముగా జీవించాలని, పవిత్రుడిగా ఉండాలని, పరిశుద్ధురాలుగా ఉండాలని, దేవుణ్ణి మహిమపరచాలని, ఆరాధించాలని, పరిచర్యలో పాలిభాగస్తులై ఉండాలని అనుకున్నప్పటికీ తిరిగి మళ్ళీ అదే పాపము చేసి అదే పాపములో పడిపోతూ ఉన్నా. నీ హృదయాన్ని ఒకసారి దేవునికి అప్పగించి చూడు. నీ హృదయాన్ని ఒకసారి దేవునికి అప్పగించి చూడు. దేవుడు నీ ద్వారా వీర కార్యాలు జరిగించడానికి, శూర కార్యాలు జరిగించడానికి, అద్భుతాశ్చర్య కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించి చూడు. ఇంకా ఎన్ని దినములు వ్యర్థమైన వాటి వైపు పరిగెడతావు, వ్యర్థమైన దాని వైపు పరిగెడతావు. ఈ లోకములో ఏది లేదు, ఈ లోకములో ఏది లేదు బిడ్డలారా. నువ్వేది సంపాదించినా, నువ్వేది అలంకరించుకున్నా, వెండి బంగారముల వైపు నువ్వు వెళ్ళినా, ఆస్తిపాస్తులను పోగేసుకున్నా, ఒక దినము అవన్నీ కూడా విడిచి వెళ్ళాల్సినటువంటి వారం మనం. అవేవి నీతో పాటు రావు. కానీ నా దేవుడు గొప్పవాడు. నీతో మాట్లాడగలిగినటువంటి వాడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నువ్వు కారుస్తున్న కన్నీళ్లను తొడవగలిగినటువంటి వాడు. విశ్వాసముతో ఉండు. దేవుడు నీ ద్వారా అద్భుతాశ్చర్య కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పాదాల చెంత చేరి, నా ప్రభువా మీకు వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ సన్నిధానములో కొద్ది నిమిషాలు గడపడానికి నాకు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మరి మీ దాసుడనైన నేను ఈ 40 దినముల ఉపవాస దీక్షను నా ప్రభు ప్రకటించుకునే రీతిగా కొనసాగబడే భాగ్యమును నాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రభు మీరు ప్రేరేపించినటువంటి ప్రేరేపణను బట్టి ప్రతిదినము మీ సన్నిధానములో ఇక్కడ నా ప్రభు ఆరాధన ప్రతిదినము చేస్తూ ఉన్నాం. నా ప్రభు మీకు వందనాలు. పోయిన వారములో మీరు ప్రేరేపించిన విధముగా ఉపవాస ప్రార్థన జరిగించున్నాం. అదే విధముగా నా తండ్రి మీరిచ్చిన ప్రేరేపణను బట్టి ఈ దినము అనుకోనని మాదిరిగా, అనుకోని రీతిగా నా తండ్రి ఈ కూడికను, సంఘ ఆశీర్వాద కూడికను ఈ రీతిగా జరుపుకున్నటకు మీరిచ్చినటువంటి కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చేర్చబడిన బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డల్ని ప్రభువా మీలో బలపరచండి, ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎలాంటి కొదవలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇక్కట్లు ఉన్నా, సమస్యలతో ఉన్నా, నా ప్రభు అప్పుల బాధల్లో ఉన్నా, నా తండ్రి మీకు వందనాలు. మీ పరిచర్య కొనసాగాలని నా తండ్రి ప్రేరేపణ కలిగి ఉన్న వాళ్ళ కోరికలను సిద్ధింపచేయండి. మీరు ఆశీర్వదించి దీవించి పరిశుద్ధాత్మ దేవుడా మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. ఆరాధనలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు దర్శించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించి ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయమని, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడుగా ఉండమని, మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థన చేస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడవగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం, దయచేసి కూర్చోండి. కూర్చున్నట్లయితే హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మన మధ్యలో ఉన్న అందరికీ దైవ సేవకులు కూడా ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కుర్చీలు ఉంటే కూర్చోగలిగిన వారు మంచిది. మనం వాక్యంలోకి వెళ్దాం. సమయం ఎక్కువగా లేదు కాబట్టి మన మధ్యలో ఉన్న పాస్టర్ సునీల్ గారు వాక్య పరిచర్య చేయడానికి దేవుడు మన మధ్యలోకి నడిపించి ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, మాతో ఏం మాట్లాడతాడు అని ఆశ కలిగి మనము దేవుని వాక్యాన్ని వెతికినట్లయితే దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు కదా. సరే, నేను ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి చాలామంది దైవజనులు ఉన్నారు, ఆదమన్న ఉన్నారు, ప్రభువర్ధన్ అన్న, దయచేసి మీరు ముందుకు రండి. ప్రభువర్ధన్ అన్న గారు ఇక్కడ చైర్ ఉంది, నేను వాక్యం చెప్తాను చాలాసేపు. వాళ్ళ అనుభవజ్ఞులు, వారు కలిగి ఉన్న తగ్గింపును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదే ఆదమన్న గారు మీరు కూడా చైర్ మీద కూర్చోనండి. దైవజనులను మనం గణపరచుకోవడము ఎంతైనా ఆశీర్వాదకరం.
అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదు. పైన మంచి సువార్త గాయకులు అన్నగారు, వారిని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. నేను చాలా చిన్నవాడిని, వీరందరికంటే అనుభవంలో కానీ మరి వయసులో కానీ అన్ని రీతులుగా కూడా చిన్నవాడిని. మరి చక్కటి అవకాశాన్ని దైవజనులు నతనేల్ గారు నాకు ఇచ్చిన దాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పెద్దలు సైమన్ గారు ఉన్నారు, నరసింహన్న గారు, అదేవిధంగా గిద్యోన్ అంకుల్ గారు. చాలా కాలం అవుతుంది వీళ్ళందరినీ మరి దేవుని నామాన్ని బట్టి కలుసుకొని ఈ రీతిగా మరలా మేమందరినీ కలుసుకునే భాగ్యాన్ని ఆ దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినాడు. నతనేలన్న గారిని చూసినప్పుడల్లా కూడా అనిపిస్తుంది వారికి సంఘం పట్ల ఉన్న బాధ్యత. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా 40 దినాలు వారు మరి ఉపవాస ప్రార్థనలు గడుపుతారు. వారికి ఉన్న ఎన్నో రకాల మెంటల్ టెన్షన్స్, క్లినిక్ టెన్షన్స్ కానీ, ఇంకా ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలము సంఘం గురించి ఆయనకు ఉన్నటువంటి బాధ్యత చాలా గొప్పది. హల్లెలూయా. ఆయనకు స్వార్థ పట్ల, సేవ పట్ల ఉన్నటువంటి బాధ్యత చాలా విలువైంది. సో వారికి దేవుడే ఆసక్తిని వారి హృదయంలో పుట్టించాలని నమ్ముతున్నాను. అందరికీ సాధ్యం కాదు ఈ రీతిగా మరి ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలు చేయడము. ఇంత చాలా తెగింపు కావాలి, చాలా ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలందరినీ బయటకు, ఆనందాన్ని మొత్తం అందరినీ బయటకు పంపించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న పాస్టర్ పీర్స్? 30 days కంప్లీట్ అయింది. స్తోత్రం. మరి 30 రోజులు వారు ఉపవాస ప్రార్థనలు గడిపారు. దేవుని ఒక బలమైన సన్నిధి అనుభవించినారు. ప్రతిరోజు కూడా మరి వారు ప్రార్థనలు గడుపుతున్నారు. అందరూ బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మేము కూడా మరి చాలా మందికి నన్ను ఫాలో అవుతున్న వారికి తెలుసు, 2011 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను. ఎప్పుడన్నా నేను పరిచర్లు అటు వెళ్ళినప్పుడు కానీ, దూర ప్రాంతంలో ఉన్నప్పుడు చేయం, కానీ గజ్వల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు 4 to 5 లైవ్లో మీరు మాతో ప్రార్థనలు ఏకీభవించవచ్చు ఆన్లైన్ ద్వారా. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా? 2011 నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు చేశాం. ఆన్లైన్లో నేను లైవ్ చేయబట్టి 200 రోజులు అవుతుంది. రోజు గంట సేపు ఖచ్చితంగా మొఖాల మీదనే గడుపుతాం. నిలువు మొఖాలు లేచి ఉంటాము. ఎవరు కూడా మొఖాల మీద లేకుండా ప్రార్థనలో గడపరు. దేవుని కృప మరి 2011 నుంచి 2025 వరకు దేవుడే ప్రార్థనలు నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నతనేల్ గారు కూడా చాలా మంచి ప్రార్థన యోధుడు, సేవాభారం కలిగి ఇటు చుట్టుముట్టు అనేక ప్రాంతాల్లో వారి గురించి తెలుసు. చాలామందికి అవకాశం ఉన్నంత వరకు అయితే సువార్త చేస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ముందున్నటువంటి దినములు కూడా దేవుడు వారిని తన ప్రత్యేకమైనటువంటి రెక్కల చాటున కాపాడాలని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను, ఎక్కువసేపు కాకుండా. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి 61వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము. మరి మనం క్రిస్మస్ వాతావరణంలోకి వెళ్ళాం. మనం అతి త్వరలో మళ్ళీ క్యారల్సింగ్ కూడా చేస్తాం. క్రిస్మస్ సందేశాలు ఉంటాయి, క్రిస్మస్ పాటలు ఉంటాయి, క్రిస్మస్ డ్యాన్సెస్ ఉంటాయి. ఆ మూడు వచ్చేసింది మిమ్మల్ని అందరిని చూస్తుంటే. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీరందరూ కూడా
వెల్ ప్రిపేర్డ్గా కూర్చున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. కనుక మీరు శ్రద్ధగా వింటున్నారని నమ్ముచున్నాను. కనుక ఉపోద్ఘాతం అవసరం లేదు. ఎక్కడైనా ఉపోద్ఘాతం అనేది ఎందుకు చెప్తామంటే, మీ మనస్సు లోక సంచారం చేస్తూ ఉంటుంది. ప్రార్థన కడావిడిలో వస్తూ ఉంటారు, కొందరు టైం అయిపోయిందని వస్తూ ఉంటారు, కొందరు రకరకాల టెన్షన్స్తో వస్తూ ఉంటారు. వీడికి వచ్చినాక అన్ని గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇక్కడ కొంచెం నెమ్మదిగా కూర్చుంటాం కాబట్టి రాగానే ఇంటికి తాళం వేసి వచ్చినో లేదో, లేకపోతే ఇంట్లో లైట్లు బంద్ చేసినో లేదో, గ్యాస్ బంద్ చేసినో లేదో, లేకపోతే ఫ్యాన్ బంద్ చేసినో లేదనే ప్రశ్నలు అన్నిటికి వచ్చినాకనే వస్తాయి. కొంతమందికి సీరియల్ టైం అయిపోతున్నది, ఎప్పుడు ముగిస్తాడో ఈయన అనే టెన్షన్ కొందరికి ఉంటుంది, అవి చూసే వాళ్ళకి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కారణాన్ని బట్టి మీ మైండ్ అటు ఇటు ఉన్న దైవజనులకు అర్థమైపోతుంది. ముఖాలు చూస్తే అర్థమైపోతుంది కదా, వీళ్ళు వింటున్నారా వింటలేరా, విన్నట్టు నటిస్తున్నారా, లేకపోతే వీళ్ళు కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా, లేకపోతే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అనేది కూడా పసిగడతాం కొన్నిసార్లు. ఇప్పుడు ఒకరు కన్ను రేపార్చకుండా అట్లనే చూస్తున్నాను, వాడు వింటున్నట్ట. తెరిచి నిద్రపోయేటటువంటి బలమైన సాధన వాడు చేశాడు. అట్లా చాలా మంది కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు, మనం చూసి పరిశాన్ అయితే సార్. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఉపోద్ఘాతం చెప్తా ఉంటాం ఎక్కడ పోయినా. ఉపోద్ఘాతం అంటే ఏం లేదు, నా పరిచయం కొంత, నా సాక్ష్యం కొంత, ఇక్కడ వచ్చిన దైవజనుల గురించి కొంత, లేకపోతే వాక్యం యొక్క ఇంట్రడక్షన్, వాక్యం యొక్క విలువ ఏమిటి అనేది చెప్పడము, లేకపోతే కొన్ని జోక్స్ చెప్పడము, ఏదో ఒకటి. మొత్తం మీద మీ అందరి మైండ్ ట్యూన్ చేసుకోవాలి. తర్వాత ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ వాతావరణం సెట్ చేయడానికి ఉపోద్ఘాతం అనేది చెప్తాం. కాబట్టి ఉపోద్ఘాతం అవసరం లేదు అనుకుంటున్నాను మీకు. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్తున్నాం కనుక శ్రద్ధగా ఆలకించాలి. హల్లెలూయా. ఇర్మియా 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడుదును, వారు వినుటకు తమ మనస్సును సిద్ధం చేసుకుంటారన్నాడు. దేవుడు ఎవరైతే మనస్సును సిద్ధం చేసుకుంటారో, దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ ద మైండ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వినడానికి మనస్సు సిద్ధంగా ఉండదు, శరీరం సిద్ధంగా ఉంటుంది, కానీ మనస్సు సిద్ధంగా ఉండాలి. శరీరం సిద్ధంగా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, మీరు సిద్ధ మనసుతోనే వచ్చారు కదా. మనసు ఇంతసేపు మీరు కూర్చోరు, శరీరం సిద్ధంగా ఉంది, కానీ మనసు మాత్రం లోక సంచారం చేస్తూ ఉంటుంది. అందుకే ఎవరైతే మనస్సును సిద్ధపరచుకుంటారో, దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ దేర్ మైండ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అటువంటి వారికి దైవస్వరం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అరే, దేవుడు నాతో మాట్లాడే రోజు అది మామూలు విషయం కాదు. నా సంగతి ఆయనకేం తెలుసు. ఒకసారి యేసుబాబు వెళ్ళాడు సమరయ స్త్రీ దగ్గరికి, బావి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళినాడు. ఏంటండి ఇచ్చి ఉంటుందా? అమ్మా, నాకు కొన్ని నీళ్ళు ఇస్తావా అంటే, నేను ఇవ్వలేను, మీరు ఎవరో నాకు తెలియదు, ఈ బావి చాలా లోతైనది, నువ్వు నట్టని నీళ్ళు అవుతున్నావు. సమరయుడును. మరి సమరయులు మరి యూదులతో సాంగత్యం చేయరు కదా, నువ్వు ఎట్లా నాకు పలకరిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు? యూదుడు ఎంత కఠినుడు అంటే, మన దేశంలో కట్టర్ బ్రాహ్మణ్ అంటాం కదా. కట్టర్ బ్రాహ్మణ్ అంటే అర్థం ఏంటంటే, ఇక వాడు కనీసము ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి ఈ చాతుర్వర్ణ సమాజంలో క్షత్రియుని కూడా దాకడు. బ్రాహ్మణుని తర్వాత ఉన్నటువంటి స్టెప్ క్షత్రియుడు. వైశ్యులను కూడా ముట్టుకోకుండా ఉంటారు కొంతమంది కట్టర బ్రాహ్మణులు. అంతకన్నా కట్టర ఎవరు అంటే యూదుడు. వాడు కనీసము సమరయ్య అనే పేరు కూడా పలకరంట. యూదులు 2 మాటలు పలకరు. అందులో మొదటి మాట ఏంటంటే, సమరయుడు అనే మాట యూదులు పలకరు. అంత తృణీకారం సమరయుల పట్ల. రెండవది, వారు పంది అనే మాట పలకరంట నోటితో, ఎందుకంటే దేవుడు దాన్ని తృణీకరించిన ధర్మశాస్త్రంలో. పంది కూర తినొద్దు అన్నాడు కదా. ఈ 2 అంటరాని పదాలు వాళ్ళకు. మరి యేసుప్రభు వెళ్ళి ఆ సమరయ స్త్రీతో అమ్మ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో యేసయ్య అంటాడు, అమ్మ, నేను నీకు నీళ్ళు ఇస్తా, నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను, కానీ నువ్వు వెళ్ళి నీ భర్తను తోలుకొని రా అంటే అన్నాడు. నాకు భర్త లేడన్నది ఆమె. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు 5 భర్తలు. ఆమె పరిశాన్ అయిపోయింది. ఈ చరిత్ర అంతా ఈయనకి ఎట్లా తెలుసు? 5 భర్తలు నీకు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. అంటే ఆయనకు అంత ఉన్నతమైనటువంటి వివేచన, అందరి హృదయం జరిగిన వాడు కదా ఆయన. ఏ హృదయం మరుగైంది కదా. అందుకే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 17-18 వచనాల్లో అపోస్తులు ప్రార్థన చేశారు, ప్రభువా, ఈ తప్పిపోయినటువంటి ఇస్కరియోతు ఉన్నటువంటి ఈ స్థానంలోనికి రావడానికి ఎవరిని నువ్వు ఏర్పాటు చేసుకుంటావో, నువ్వు అందరి హృదయం జరిగిన వాడవు కనుక నీకు తెలుసు అని వారు ప్రార్థన చేసి చీటి తీసినప్పుడు మత్తయి పేరున్న సీటి వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎటువంటి వాడు అంటే అందరి హృదయాలు ఆయనకు తెలుసు. ఇక్కడ మీరు అందరు కూర్చున్నారు,
గిద్యోను హృదయం తెలుసు, సైమన్ గారి హృదయం తెలుసు, నతనేల్ గారి హృదయం తెలుసు. మీ అందరి పేర్లు చెప్పుకోండి. మన హృదయం ఆయనకు మాత్రమే తెలుసు. నా హృదయం నతనేలకు తెలియదు, నతనేల హృదయం నాకు తెలియదు. కానీ దేవునికి అందరి హృదయాలు తెలుసు. ఆయన వాక్యం మాట్లాడేటప్పుడు అందరి హృదయాలు ఎరిగి మాట్లాడతారు అనమాట. హల్లెలూయా. అందరి అక్కర్లు ఎరిగి మాట్లాడతాడు ఆయన. మన దేవుడు ఏదో కాలుకు దెబ్బ తగిలితే మెడలో దండేసే రకం కాదు. కాలుకు దెబ్బ తాకిందంటే కాలికే పట్టి కడతాడు ఆయన. వేరే వాళ్ళంతా ఏం చెప్తారంటే, ఏంటండి పలానా సమస్య వచ్చింది అనుకో, నువ్వు వెళ్ళి పలానా గుడి దగ్గర ఒక మేకను వస్తే ఈ సమస్య పోతుంది అంటాడు. అరే ఇప్పుడు ప్రాణాపాయాలు కొట్టుమిట్టాడుతున్నది ఆమె, ఇప్పుడు ఎప్పుడు మేకను తీసుకుపోయి ఎప్పుడు కోసి రావాలి నేను అంటే కాలుకు దెబ్బ తాకితే మెడకు దండేసే రకం. యేసుప్రభు అట్లా కాదు. సమస్య ఎక్కడైతే ఉందో దావీదు కుమారుడు అక్కడ పిలిచాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కనికరించు మన గుడ్డివాడు పిలిచినప్పుడు వెంటనే దేవుడు స్పందించినాడు. ఎక్కువ టైం తీసుకోలే యేసయ్య. యేసుప్రభుల వారు ఏంటంటే కొంత వీడి టైం ఇద్దాం, పరీక్షిద్దామనే కోణం కాదు, వెంటనే ఆయన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అందరి హృదయం దేవునికి తెలుసు. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగం గమనించినట్లయితే యేసు ప్రభుల వారిని దేవుడు అభిషేకించినటువంటి కారణము చెబుతున్నాడు. యేసు ప్రభువును దేవుడు ఎందుకొరకు అభిషేకించినాడు ఏంటండి? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును. ఏంటండి? యెహోవా నన్ను అభిషేకించాడు. వై గాడ్ హ్యాస్ అనాయింటెడ్ మీ, అట్ వాట్ పర్పస్ హీ హ్యాస్ అనాయింటెడ్ మీ. దేవుడు అభిషేకించిన కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. ఈరోజు మనం అందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ దట్ గ్రేట్ రివైవల్. మనం ఇంతమంది పరలోక రాజ్యం పోతే మంచి ఉంటే అనుకుంటలేం. మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడాలి, చీకట్లో ఉన్న వాళ్ళందరూ వెలుగులోకి రావాలి. మన ఆశ, మన కోరిక చాలా ఉన్నతమైంది. మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడాలని ఆశపడుతున్నాం. ఎక్కడైనా మనం ప్రార్థన చేసిన ప్రభువా నీ ఆత్మచేత నింపు, నీ ఆత్మచేత నింపు. దేవాని ఆత్మచేత నింపంటే అర్థం ఏమిటి? ఆత్మచేత నింపబడడం అంటే అర్థం ఏమిటి? ఆత్మచేత నింపబడ్డవాడు ఎరితిగా ఉంటాడు. ఏంటంటే చాలా మంది ఆత్మచేత నింపబడడానికి ప్రయత్నం చేసే ఒక కారణం ఏంటంటే, నేను కూడా ఆత్మచేత నింపబడితే భాషలు మాట్లాడతానేమో, నేను కూడా ఆత్మచేత నింపబడితే కొంచెం దుంకుతానేమో, ఎగురుతానేమో అని ఆశతో అడుగుతూ ఉంటారు. అది కాదు. ప్రపంచంలో పౌలు తర్వాత అంత ఉన్నతమైన సేవ చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. పౌలు తర్వాత ఇంకంత గొప్ప ఎవరు వాడబడలే అని చరిత్ర చెబుతుంది. పౌలు తర్వాత అంతమంది రక్షింపబడ్డది ఒక్క దైవజనుని ద్వారా రక్షింపబడ్డారు. అమెరికా ప్రాంతంలో చార్లెస్ జి. ఫిన్నీ గారు. ఆయన పరిశుద్ధాత్మ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవా నీ ఆత్మచేత నింపు, నీ ఆత్మచేత నింపు, నన్ను అభిషేకించు. యేసుని అభిషేకించున్నావు, అపోస్తలులను అభిషేకించున్నావు, నన్ను కూడా అభిషేకించని ఉపవాసం ఉండి అడుగుతున్నాడంట. నీ ఆత్మచేత నింపు ప్రభు అని అడుగుతున్నాడంట. ఒకరోజు అదే ధ్యానంలో ఉంటూ ఉపవాసంలో ఉన్నాడు దైవజనుడు చార్లెస్ ఫిన్నీ గారు. చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నాడంట, అసలు దేవుడు ఎట్లా నింపుతాడండి, దేవుని అభిషేకం ఎట్లా వస్తుంది? మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తేనేమో అగ్ని జ్వాలలుగా విభాగింపబడినటువంటి ఒక బలమైన శబ్దం వచ్చింది. వారిలో ప్రతి ఒక్కొక్కరి మీద రాలగా 120 మంది భాషలు మాట్లాడసాగిరి. బలమైన గాలి వచ్చింది. అటువంటిది ఏమైనా జరుగుతుందా? బలమైన గాలి ఏమైనా వస్తుందా? భూకంపం ఏమైనా వస్తుందా? ఒక అగ్ని లాంటి మంటలు ఏమైనా దిగుతాయా? అసలు ఎట్లా? హౌ టు ఎక్స్పీరియన్స్? ఏ రీతిగా నేను పరిశుద్ధాత్మని ఎక్స్పీరియన్స్ చేయాలి? అసలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపుతున్నాడా, నాతో ఉన్నాడా అనే విషయాన్ని ఎట్లా, హౌ టు కన్సిడర్ ఇట్? ద హోలీ స్పిరిట్ లార్డ్ బిసైడ్ మీ. ఏ రీతిగా మనం పరిశుద్ధాత్మను మన ప్రక్కల్లో చూడాలి? ఏ రీతిగా నేను పరిశుద్ధాత్మను పొందాలి? ఇదే ధ్యానం, ఇదే ధ్యాసలో దైవజనుడు కూర్చున్నాడు. ఎవరు? చార్లెస్ జి. ఫిన్నీ గారు. ఆయన చేరేసుకొని కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. మామూలుగా కళ్ళు తెరిచి కూర్చున్నాడు. దేవుని యొక్క బలమైన శక్తి ఆ గదిలోకి వచ్చేసింది. ఒక చల్లని గాలి, ఒక మధురమైనటువంటి సువాసన ఆ గది ఉన్న ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. వెంటనే ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ఏదో తెలియని అనుభూతి వచ్చేసింది. తెలియని మనసులో కొంచెం నాకు పీస్ఫుల్ దొరుకుతా ఉంది నా హృదయంలో.
అరే నాకు ఆ రోడ్డు మీదకి వెళ్ళి కొంతమంది దిక్కుమాలిన వారిని, బీద వారిని, ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద ఉన్న వారిని కౌగిలించుకుందాం అనిపిస్తున్నది. కొంతమంది కుష్ఠరోగులను కౌగిలించుకుందాం అనిపిస్తున్నది. ఏంటండి, వెంటనే పరిశాన్ అయిపోయాడు ఆయన, చార్లెస్ ఫిన్నీ గారు. అంటే దేవుని యొక్క ఆత్మ ఆయన ఉన్న గదిలోకి వచ్చినప్పుడు ఆయన దేవుడు తన ప్రేమ చేత నింపినాడు. భాషలు మాట్లాడలేదు ఆయన, కానీ ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ వాక్యం చెప్పినా, ఒక్కొక్క ప్రసంగం ద్వారా 2,000 మంది 3,000 మంది మారు మనసు పొందుతూనే ఉన్నారు. ఏ ఒక్క సభలో కూడా 2,000 కంటే తక్కువ మారు మనసు పొందిన చరిత్ర లేదు. 3,000 మంది కంటే తక్కువ మారు మనసు పొందిన చరిత్ర లేదు. భాషలు మాట్లాడలేదు, దేవుని ప్రేమ చేత నింపబడ్డాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం చెప్తూ ఉంటే అందరూ లేచి రొమ్ము కొట్టుకొనొచ్చు, అయ్యా నేను పాపిని దేవా నన్ను క్షమించు ప్రభువా అని కన్నీరు గార్చారంట. ప్రపంచ చరిత్ర అది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సందుకు వచ్చినాం. మనం కూడా దేవుని ఏమడుగుతున్నాము? దేవా నన్ను అభిషేకించని అడుగుతున్నాం. ఎందుకు? దేవుని వాగ్దానం ఉన్నది. లూకాసు సువార్త 24వ అధ్యాయము 42 నుంచి మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు తండ్రి యొద్దకు వెళ్ళకన్నా ముందు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నేను ఒక వాగ్దానం చేస్తున్నాను మీకు. తన శిష్యులకు చేసిన వాగ్దానం గమనించండి దేవుని బిడ్డలారా. ఒక వాగ్దానం చేస్తున్నాను 42వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదికి పంపుచున్నాడు. మీరు దేవుని యొక్క ఆత్మను పొందుకొనబోతున్నారు. కానీ మీరు ఏం చేయాలా? మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు మీరు పట్టణములో వేచి ఉండండి. ఏంటండి, మీరు ఎందుకొరకు దేవుని శక్తిని అడుగుతున్నారు? దేవుని పని కొరకు దేవుని శక్తిని అడుగుతున్నారు. ఈరోజు మనం దేవుని శక్తిని అడుగుతున్నాం. మనము పరిశుద్ధాత్మ నింపుదలని అడుగుతున్నాం. మనము ఆత్మాభిషేకం అడుగుతున్నాం. ఎందుకొరకు అడుగుతున్నాం మనం అభిషేకము? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని అడుగుతున్నావా? అది సరైనటువంటి ప్రార్థన కాదు. చాలా మంది అభిషేకం పొందుకున్న తర్వాత కూడా వ్యభిచారంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో కూడా సంసోను. బలమైన దేవుని ఆత్మచేత నింపబడి కూడా దావీదు ఏంటండి ఒక నోటి పలకకూడనటువంటి కార్యం చేస్తున్నాడు. ఇదంతా అభిషేక్తులే. మనం అభిషేకం పొందుకోవడం గల కారణం ఏంటంటే దేవుడు చూస్తాడు. ఇక్కడ మీరు అందరి రోజు ఉపవాసంలో ఏకీభవించి అడుగుతున్నారు, నాకు తెలుసు. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. మేము కూడా దైవజనంతో పాటు అందరం ఆత్మచేత నింపబడాలి, అందరము పరిశుద్ధాత్మ పూర్వం కావాలి, అందరము భాషలు మాట్లాడాలి. We have a strongest desire inside of our hearts. చాలా మంచిది ఉండాలి, ఆశ కోరిక ఉండాలి. కానీ ఎందుకు కొరకు కావాలమ్మా నీకు అభిషేకం? ఎందుకు కొరకు కావాలి? ఏ పని కొరకు కావాలి అభిషేకం నీకు? ఆ రీజన్ దేవునికి ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సర్వోన్నతమైన శక్తి. మీ శక్తి సరిపోదు, మీరు పైన శక్తి పొందుకోవాలన్నాడు యేసయ్య. ఆ శక్తిని పొందుకొని ఎందుకు చెప్పండి? భూ సంబంధమైన శక్తి కాకుండా పరలోక సంబంధమైన శక్తి పొందుకొని దుప్పటి మూసుకొని పండుకోండి. మనం పండుకోవడానికి శక్తి కావాలనా? తినడానికి శక్తి కావాలనా? దేనికి శక్తి కావాలి? యేసే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని లోకానికి చెప్పడానికి శక్తి కావాలి. అన్న జనుల ముందు సాక్ష్యం ఇవ్వడానికి శక్తి కావాలి. ఆ యేసు కొరకు దైవజనులాగా కడుపును చంపుకొని ఉపవాసంలో కన్నీరు గార్చడానికి శక్తి కావాలి. మోకాల మీద డీజెస్ దినకరం లాగా 8 గంటలు 10 గంటలు మోకాల మీద గడపడానికి శక్తి కావాలి నీకు. ఈరోజు మీరు అడుగుతున్న ఉద్దేశం ఏంటంటే శక్తి చెప్పండి. దీనులకు స్వర్తమానము ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించినాడంటాడు యేసు ప్రభుల వారు. దేవుడు అతను నింపినాడంట. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 34వ వచనంలో అంటాడు. ఏంటండి, మొదటి శతాబ్దంలో వారు కేవలం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినారు. వారికి వేరే సబ్జెక్ట్ లేదు. అపోస్తుల కార్యం నిండా ఉన్న సందేశం ఏమిటో తెలుసా? కేవలము పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యం 35వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ అధ్యాయం 37వ వచనం, యోహాను బాప్తిసము ప్రకటించిన తర్వాత యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలిసి ఉన్నది కదా. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది. దేవుడు ఎట్లా నింపినంట?
పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. ఎందుకు ఇచ్చాడా శక్తి? సువార్త ప్రకటించుటకు, పరిశుద్ధంగా జీవించుటకు శక్తి, తండ్రి చిత్తం నెరవేర్చుటకు శక్తి. ఈరోజు నీవు నేను మనమందరం కూడా అడుగుతున్నాం, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి నాకు శక్తి లేదయ్యా. అడిగినాం ఎప్పుడన్నా? దైవజనుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు, నాకు 10 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి శక్తిని అయ్యా. డిసెస్ దినకరణ్ గారు 10 గంటలు మొఖాల మీద గడపడానికి శక్తిని పొందుకున్నాడు, నాకు 2 గంటలన్న రోజుకు మొఖాల మీద గడపడానికి శక్తిని ప్రభు అని ఎప్పుడు అడిగినామా? ఏంటండి? కొమ్మూరు దేవదాసయ్య గారి జీవితంలో స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టుకోలేదు, ఇట్లా చేతితో ముట్టలేదు ఆయన. రక్షింపబడ్డ దినం మొదలుకొని చచ్చిపోయిన దాకా ఎవరైనా ప్రార్థన చేయమని వస్తే కూడా ఆడళ్ళు దూరం కింద ప్రార్థన చేసేవాళ్ళు. ఎత్తి మీద చేయట్లే, భుజం మీద చేయట్లే, ఏడు. ఈరోజు కొంతమంది దైవజనులు ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అక్కడ చేయబెట్టి ప్రార్థన చేస్తారు. చాలా సిగ్గుచేట అది. అరే దేవుడు ముట్టాలనుకుంటే చిటికేసి ఇక్కడ నుంచి ముడతాడు ఆయన. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ముట్టమని దేవుడు చెప్పలే. ముంగమూరు దేవదాసయ్య గారు ముట్టుకోలేదు స్త్రీని చచ్చిపోయిందాక. తనువు నాది గోగై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుము. ఎంత అద్భుతమైన పాట రాశారు. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితం కొరకు ఎప్పుడైనా శక్తిని అడిగినావా? పొద్దుగా లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో లైంగిక సంబంధమైనటువంటి ఆలోచనలు మనసులో వస్తున్నాయే, ఎన్నో కామ సంబంధమైనటువంటి కోరికలు, తలంపులు చెడిపోతున్నాయే, కన్నులు తప్పిపోతున్నాయే, చూపులు తప్పిపోతున్నాయే, ప్రవర్తన తప్పిపోతున్నదే, మాట తప్పిపోవచ్చున్నదే, నాలుక సరిగా ఉండడం లేదు, పెదవులు సరిగా పనిచేయడం లేదు, వేషధారణ పెరిగిపోతున్నది. మొన్న ఒక దైవజనుడు చెప్పాడు, అరే యేసు ప్రభు వేషాన్ని క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించాడు అన్నాడు. వేషధార అంటే ఎవడు? పైకి భక్తి ముసుగులో ఉండి లోపల రహస్య పాపాలు చేస్తున్నవాడు వేషధారి. పైకి భక్తి వేషం వేసుకొని లోపల ప్రార్థన జీవితం లేనివాడు వేషధారి. మోకరించి అడుగుతున్నాం, ప్రభువా నీ అభిషేకం నాకు ఇయ్యి తండ్రి అని అడుగుతున్నాం. ఎందుకొరకు అడుగుతున్నావు? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? నేను చాలా ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో స్టూడెంట్స్ అలాంగ్ విత్ యూ. ఇప్పుడు నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా, నేను కూడా దేవాన్ని శక్తి చేత నింప ప్రభు అని ప్రతిరోజు అడుగుతున్నా. నేను కూడా దేవుని కార్యం కొరకు ఇంకా పరిశుద్ధ జీవితం కొరకు సాధన చేస్తున్నా. ఏంటండి 2011లో ప్రారంభించాను, 2011 to 2025. ఇంకా నాకు పరిశుద్ధ జీవితం సాధ్యం అవ్వడం లేదు. పరిశుద్ధత ఏ జీవన గమ్యము, శక్తికి మించను ఈ పోరాటం అన్నాడు దైవజనుడు. జీవిత గమ్యం పరిశుద్ధంగా జీవించడం అంట, అది శక్తికి మించిపోతున్న కార్యమంట. మాట్లాడడం అందరికి తేలికే ఏంటండి, కానీ ప్రాక్టికల్ లైఫ్లో సాధ్యం కాదు. మన జీవితంలో రహస్య పాపముల నుంచి బయటకు పడకుండా దేవా నీ ఆత్మచేత నింపని అడుగుతున్నాను. దేవుడు నింపగలుగుతాడా? ఏ పని చేయకుండా, ఏ పనికి పూనుకోకుండా నీ ఆత్మచేత నింపు ప్రభు. కనీసం నువ్వు ప్రార్థన కన్నా పూనుకో, కనీసం సంఘంలోకి వచ్చిన పని కన్నా పూనుకో, దైవజనుడికి సహకారిగా ఉండడానికన్నా పూనుకో. నేను ఏం చేయ, ఇంట్లోనే ఉంటా. దేవుడు నన్ను నింపాలంటే దేవుడు నింపడు. ఎందుకు నింపాలి? నీకు ఇంట్లో వండుకోవడానికి. పని చేసేవానికి శక్తి కావాలా, ప్రార్థన చేసేవానికి శక్తి కావాలా, బాధ్యత మోస్తున్న శక్తి కావాలా. ఏ బాధ్యత లేదు, శక్తిని అంటే ఎగిరి దుంకి కొంచెం ఏదో సంఘంలో పేరు కొరక పలానా వాడి ప్రార్థన పరుడు, పలానా ఆమె మంచిగా భాషను మాట్లాడుతుంది, అది నువ్వు ఇంట్లో చెప్పుకోవడానికి ఆ దేవుడి శక్తిని ఇవ్వాలే. ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నామని దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్డలారా. అంతేకాదు నీ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతున్న సమయంలో గమనించాల్సి విషయం ఏంటంటే, ఎందుకు అడుగుతున్నావు? రెండవది, అడుగుతున్న నీ జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవిధేయులను దేవుడు అభిషేకించడు. దేవుని మాటకు లోబడేటటువంటి మనస్సు లేదు, కానీ దేవాన్ని నువ్వు నన్ను అభిషేకించంటే దేవుడు నింపడు. వాక్యాన్ని గౌరవించని వాడిని యేసుప్రభు అంటే ఎవరండి? యేసుప్రభు అంటే వాక్యము తానై ఉన్నవాడు. ఆయన బాప్తిసం పొంది ఒడ్డునకు రాగానే పరిశుద్ధాత్మ పావురాకారములో ఆయన మీదికి వచ్చాను అంటే ఎవరి మీదకి వచ్చింది? వాక్యం మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. నీ హృదయంలో వాక్యం లేకపోతే ఎంత నువ్వు చెప్పాడు చెప్పు, మేము వాక్యమును పట్టించుకోం, వాక్య గౌరవం లేదు, వాక్య భయం లేదు, దైవజనుడి భయం లేదు, ఏం లేదు.
డైరెక్ట్ దేవునికి లింక్ ఉంది అనుకుంటే లాభం లేదు. విన్న తర్వాత కొంతైనా మార్పు రావాలి. ఒకసారి ఒక మందిరంలో ఒక ముత్యాల ఒక మంచి హారమును, అంటే వజ్ర హారం తెలుగులో, సంస్కృతం హారం అనే పదము సంస్కృతం, యాక్చువల్గా తెలుగులో దండ. దేవునికి వేయడానికి ఒక మంచి వజ్రాల దండను తయారు చేసుకొని తీసుకొచ్చినట్టు ఒక ఆయన. పూజారులు అందరూ ఉన్నారు. ఒక బంగారు పళ్ళెంలో వజ్రాల దండను తీసుకొచ్చి పెట్టాడంట, దేవునికి సమర్పిస్తున్నాం. మొన్న కూడా ఒక ఆయన ఎవరో ఇచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో 4 కోట్ల ఒక హారమును పోయిన వారం ప్రకటించింది, అది పేపర్కి వచ్చింది. మన హైదరాబాదు ఒక హాస్పిటల్ చైర్మన్ 4 కోట్ల దండ దేవునికి కానుక ఇచ్చేసిండు. మరి ఆయన ఏం కోరుకున్నాడో, ఏ కోరిక నెరవేరిందో నాకు తెలియదు. ఒక ఆయన హారం తీసుకొచ్చి దేవునికి పెడదామని పంతులు గారికి ఇచ్చి మంత్రోచ్చారణ చేసి సమర్పించాలి కదా దేవునికి. అది పెట్టేసరికి కరెంటు పోయిందంట. కరెంటు వెళ్ళకుండా దండ మాయమైపోయింది వాళ్ళకి. కరెంటు పోయి కరెంటు వస్తలకల్లా దండ మాయమైపోయేకల్లా పంతులు గారు ప్రధాన అర్చకుడు ఉండి, దండ ఎవరు తీసుకురో మర్యాద చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళే తీస్తారు, నాకు తెలుసు, మేము అందరి మీద కేసులు పెట్టకన్నా ముందే మర్యాదగా నేను పోయి లైట్లు బంద్ చేస్తా, మళ్ళీ ఆడ పెట్టేసేయండి. మీకు సిగ్గుగా ఉంటే, అందరి ముందు షేమ్ అయిపోతారేమన్న బాధ ఉంటే, నేను పోయి మెయిన్ బంద్ చేస్తా, మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టేసేయండి అని చెప్పేసి మెయిన్ బంద్ చేసిండంట. మెయిన్ బంద్ చేసి మళ్ళీ ఆన్ చేసినక్కడ బంగారు పల్లెం కూడా మాయమే. ముందు దండ లేపేసాడు, బంగారు పల్లెం ఉంది కదా, మళ్ళీ లైట్లు బంద్ చేసినాక బంగారు పల్లెం లేపేసాడు. ఏంటంటే అవకాశాలు ఇస్తే కొందరు అట్లా చేస్తారు. ఒక అవకాశం దేవుడు ఇచ్చిందంటే ఒక పాపాన్ని వదులుకోవాలా, మళ్ళీ కొత్త పాపం చేయొద్దు. ఏంటంటే అవకాశం ఇస్తున్నాడు దేవుడు, ఈరోజు బిడ్డ క్షమిస్తారంటే ఇప్పటిదాకా చేసిన క్షమించిన ప్రభు వారికి కొత్త పాపం చేస్తా అంటే అటువంటి వారిని దేవుడు క్షమిస్తాడా? ఒక అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మార్పు రావాలా, కొందరికి మార్పు రాదు. జైల్లో నుంచి ఒకడు ఖైదీ అనేక దొంగతనాలు చేసి వాడు రిలీజ్ అవుతున్న సమయంలో సూపరింటెండెంట్ గారు లేరంట, ఆ జైలు అధికారి లేరు. అక్కడ టైం అయిపోయి వీరికి బెయిల్ వచ్చేసింది. కానీ అధికారి లేనిది విడుదల చేయొద్దు కాబట్టి అధికారి ఎక్కడనో ఇన్స్పెక్షన్ నిమిత్తం బయటికి వెళ్ళాడు. ఒక వారం రోజులు లేట్ అయింది. వారం రోజుల తర్వాత వచ్చి సంతకం పెట్టి ఆ యొక్క ఖైదీని బయటకు తీసుకొస్తున్న సమయంలో ఆ జైల్ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు, దయచేసి మీరు మమ్మల్ని క్షమించాలి ఖైదీ గారు, కొంత లేట్ అయింది, మీకు అధికారం లేని కారణాన్ని బట్టి ఒక వారం రోజులు లేట్ అయింది, మీకు ముందే మేము రిలీజ్ చేయాల్సింది, వారం రోజులు లేట్ అయింది, మమ్మల్ని క్షమించండి అని ఆ ఖైదీని అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అన్నారంట. అప్పుడు ఆ ఖైదీ ఏమంటుండే తెలుసా, పర్వాలేదు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వారం రోజుల ముందు పంపించండి అంటున్నాడు. అంటే వీనికి ఇప్పుడు జైల్లో ఎన్నిసార్లు తీసుకుపోయినా వానికి ఏం లేదు, మార్పు లేదు. ఏంటండి, ఒక షాప్లో దొంగతనం చేసి ఒకటి జైలుకి పోయాడు, మళ్ళా వాడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అదే షాప్లో పోయినాడు దొంగతనం చేయడానికి. ఎందుకురా మళ్ళీ ఇదే షాప్లోకి వచ్చినావు అంటే, ఆ షాప్ వాడు విజిట్ అయ్యానని రాసి పెట్టాడు సార్, అందుకే వచ్చినాడు. విజిట్ అయ్యానని రాసి పెట్టినంటే దొంగతనం చేయరమ్మని కాదు నీకు. ఒకసారి షాపింగ్ చేసినప్పుడు మళ్ళీసారి రా అని చెప్పేసి వాడు విజిట్ అయ్యానని పెడతాడు. ఈ దొంగకి వేరే అర్థమైంది, మళ్ళీ అదే షాప్లో పోయి దొంగతనం చేశాడు. ఏంటంటే కొందరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మరలా 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 పాపం చేయడానికి వాడుకుంటారు. ఇచ్చిన ఆరోగ్యాన్ని పాపం చేయడానికి వాడుకుంటారు, ఇచ్చిన ఆయుష్ను పాపం చేయడానికి వాడుకుంటారు, స్వార్థానికి వాడుకుంటారు. దేవునికి అది నచ్చదు. దేవుడు చెప్తాడు చెప్పి విడిచిపెట్టి వీడు వినకపోతే ఏం చేస్తారంటే, ఒకవేళ నేను పరిశుద్ధంగా మార్చడానికి దేవుడు ఇష్టపడితే, నువ్వు వాక్యం ద్వారా చెప్పినప్పుడు వినకపోతే పరిస్థితుల ద్వారా చెప్తాడనమాట. దేవుని యొక్క సౌజన్యం అది, పరిస్థితుల ద్వారా చెప్తాడు. అంటే మన ఆరోగ్యం దెబ్బతినడము, ఏంటండి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడము, కుటుంబ పరిస్థితులు బాగలేకపోవడము, పిల్లలు మన మాట్లాడకపోవడము, పరిస్థితులు అనుకూలంగా లేని స్థితి. ఎందుకు ఇదంతా వస్తుందంటే, నువ్వు పరిస్థితుల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వానికి పాపం చేద్దామన్న ధ్యాస ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉన్న వానికి పాపం చేద్దామన్న ధ్యాస ఉండదు. ప్రపంచంలో 3 వండుకోరంట, రాత్రంతా మెలుకుండేది 3: రోగి, యోగి, భోగి అన్నారు. 3కి నిద్ర రాదంట రాత్రంతా. రోగికి నిద్ర రాదు. కొన్ని రోగాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, రాత్రంతా నొప్పులే, మూలుగుతూ ఉంటారు, నిద్ర పట్టదు, వాళ్ళకి పానం పోతే బాగుండని నాతో వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోజు గాంధీ హాస్పిటల్లో ఒక తమ్మునికి పెరాలసిస్ వచ్చి వాళ్ళ అమ్మ ఉందంటే ప్రార్థన చనిపోయినా, ఆమెకు ప్రార్థన చేస్తున్న సమయంలో పక్క బెడ్ నుంచి ఇంకొక బ్రదర్ వచ్చాడు.
కొంచెం మా మా నాన్న కూడా ప్రార్థన చేయరా అంటే ఆయన దగ్గరికి పోయినా. ఆయన కళ్ళు మాత్రమే తెరిచిండు, కాలు చేతులు ఏం ఊపుతలేడు, చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, సార్ నేను చచ్చిపోయేటట్లు ప్రార్థన చేశారంట. ఒకటే మాట, నేను చచ్చిపోయేటట్లు ఏం చేయ నువ్వు అంటే, ఆయనకు ఉన్నటువంటి ఆ పెయిన్ వర్ణింపలేము మనం. నిద్ర పట్టదు రోగికి. తర్వాత భోగముల యందు తాగి తిని తందనలాడి వ్యభిచారం చేస్తున్న వాడు తెల్లంత పండుకుంటున్నాడు, వానికి నిద్ర రాదు. యోగి భోగి రోగి, యోగి కూడా నిద్ర కూడా అంట. మళ్ళా యేసుప్రభుల వారు రాత్రంతా ప్రార్థన చేసిండు ఆయన, బైబిల్ సెలవిస్తుంది. మోసే 40 దీవారాత్రములు ఆ కొండ మీద. మనం ఎట్లమండి, మనం ఏ జోన్లో ఉన్నాం చెప్పండి? యోగులు ఉన్నామా, భోగి ఉన్నామా, రోగి ఉన్నామా? ఏంటండి అవన్నీ మాకు సంబంధం లేదు సార్. జల్దీ ముగిస్తే ఆడ భోజనాలు అయినాయి ఆల్రెడీ, మొత్తం వాసన వస్తున్నది. మేము ఆనంద్ గారు మంచిగా వంటలు చేస్తారు, మేము తినేసి వెళ్ళిపోతాం. మేము రోగ్యా భోగ్యా యోగా మాకు అవన్నీ అవసరం లేదు అంటారా? ఏంటంటే మీ జీవితంలో గమనించాలి, అభిషేకం అడుగుతున్నారు, పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకుంటున్నారు, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు అడుగుతున్నారు, ఒక అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానాన్ని మీరు అడుగుతున్నారు, ఒక అమూల్యమైనటువంటి వరమును మీరు అడుగుతున్నారు. కానీ ఉద్దేశాలు వేరు వేరుగా ఉన్నప్పుడు దేవుడు ఇవ్వడు. అడుగుతున్న ఉద్దేశం కీలకం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడో తెలుసా? మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకడం లేదు, మీరు అడుగుచున్నారు కానీ ఏమి పొందుకోవడం లేదు, ఎందుకంటే మీరు మీ భోగముల నిమిత్తం అడుగుచున్నారు. ఒక మిత్రుడు ఉండే, వాడు ఏదో పెద్ద పేగు దెబ్బతిన్నది, ఏదో పేగు తిన్నది, లోపల దెబ్బతిన్నది, చచ్చిపోతాడని అందరు డాక్టర్లు చెప్పేశారు. చెప్పేసినాక మేము కూడా అసలు సగం విశ్వాసంతోనే ప్రార్థన చేసినాం. సరే వాడు శవ బతుకుల మధ్య ఉన్నాడు భయ, ఒక షేయి అయితే పెట్టి ప్రార్థన చేసి వద్దాం తీసి అప్పుడు దాకా అని కొంత దైవజనంలో పోయి ప్రార్థన చేసినాం. ఇట్లా స్కెల్టన్ టైప్ అయిపోయాడు ఆడు. ఆ టైంలో ఆడు ఏం జరిగిందో తెలియదు, మంచిగా అయ్యిండు, ఆరోగ్యవంతుడు అయ్యిండు, లేచిండు, మళ్ళా దేవుడు ముట్టి బాగు చేయడం సాక్ష్యం చెప్పిండు, అంత బాగుంది. ఒక 2 సంవత్సరాలు అద్భుతంగా మందిరానికి వచ్చాడు, అద్భుతంగా సేవలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ వాని ఆరోగ్యం వానికి బలంగా సహకరించల కల్లా మెల్లమెల్లగా తాడుకు బానిసైపోయినాడు, మెల్లమెల్లగా వ్యభిచారానికి బానిసైపోయినాడు. మెల్లమెల్లగా నాకు మళ్ళీ గాంధీ హాస్పిటల్ కాడ ఒకసారి పోతున్న సమయంలో రోడ్డు మీద సిగరెట్ దాక్కుంటా కనిపించింది వాడే. నేను ఆశ్చర్యపడ్డాను వాడిని చూసి. వాని చరిత్ర తీస్తే మొన్న ఏదో వాని ఫోన్లో వాని స్టేటస్ వచ్చేసింది, ఏది రీల్ వచ్చేసింది ఒకటి, నిమ్ముడా అంటున్నాడు వాడు. డోజ్రక్ టెలిమి అంటే ఏంద్ర బయట అంటే ఇప్పుడు వాడు లేకుండా అంటే వాడే. అప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ సినిమా రీల్స్, సినిమా పాటలకు, సినిమా డైలాగ్ రీల్స్ చేస్తున్నాడు. కృతజ్ఞత ఉందా? ఇందుకొరగా దేవుడు వాడిని బాగు చేసింది. అప్పుడే వాడిని చేయటప్పుడు విడిచిపెడితే అయిపోతుండే, మట్టికి మన్న అయిపోతుండే అనిపించింది నాకు. దేవుని బిడ్డలారా, కొంతమంది అడుగుతారు కానీ భోగముల నిమిత్తం. ఈరోజు నీవు నేను ఎందుకోసం అడుగుతున్నాను నేను అంటే అదే, ఈరోజు దేవుడిని తన ఆత్మచేత నింపుతాడు ఆయన. 120 మంది కొరకు నిర్ణయించబడ్డ అగ్ని జ్వాలలు 120 కోట్ల మంది కొరకు కూడా ఉన్నాయి దేవుని దగ్గర, లేవా? మన దేవుడు ఏమన్నా బీదవాడా? ఆయన ఐశ్వర్యవంతుడు, అభిషేకించుట్ల ఐశ్వర్యవంతుడు ఆయన. 120 మంది ప్రార్థన చేసిన గదిలోనికి ఏ బలమైన దేవుని శక్తి దిగి వచ్చిందో, ఈరోజు ఈ గదిలో ఈ యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి జ్వాల నిర్ణయించబడి ఉన్నది. ఆ ఫ్లేమ్ నిమిత్తికి దిగి రాబోతున్నది. కానీ నువ్వు అది పొందుకోవడానికి యోగ్యుడివా కాదా? Am I worthy or not to receive the Holy Spirit? Let me check. ఈరోజు మనం అది గమనించుకోవాలి, బాధపడాలి. దేవా, అయోగ్యునేమో, నీ పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి యోగ్యత నాకు లేదేమో, మరి అడుగుతున్నాను కానీ పొందుకోలేకపోతున్నానంటే ఇంకా నాలో ఏమన్నా వదులుకోవాల్సినవి ఉన్నవేమో, ఇంకా నాలో ఏమన్నా మార్పు రావాలేమో. తండ్రి, నన్ను ఇంకా మీరు చెక్కండి. ఏ రీతిగా చెక్కుతారో నాకు సంబంధం లేదు. ఆరోగ్యపరంగా నన్ను దెబ్బతీస్తారా, ఆర్థిక పరంగా దెబ్బతీస్తారా, కుటుంబ పరంగా దెబ్బతీస్తారా? ఐ డోంట్ వాంట్ దట్ రీజన్స్. నాకు ఒకటే, నీ ఆత్మచేతన నింపు, నన్ను సరిచేయి ప్రభు అని అనగలిగినట్లయితే, నీకు ఏ సమస్య, ఏ కుటుంబ డ్యామేజ్, ఏ ఆర్థిక డ్యామేజ్ లేకుండా నిజమైన మారు మనసును పొందగలిగితే ఈరోజు దేవుడు తన ఆత్మచేత నిన్ను కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నన్ను అభిషేకించెను, దీనులకు సువర్తమానము ప్రకటించడం నన్ను అభిషేకించను అంటూ నా తలను ఆత్మ నూనెతో
ఇంట బయట నీ సాక్షి నవ్వుదును అంటూ నా తలను ఆత్మ నూనెతో ఇంట బయట నీ సాక్షి నవ్వుదును యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా. ఏంటండి ఎంత చక్కగా రాశాడు. ఏమన్నాడు? అంటూ నా తలను ఆత్మ నూనెతో ఇంట బయట నీ సాక్షిని అవుతాను. టు బీయింగ్ ఏ విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఒక సాక్షిగా ఉంటాను ప్రభు అంటే నువ్వున్న పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నా ఎరుకలో ఉన్న వారికి నేను చూడదు చెప్తాను. నువ్వు ఒక చేనులో పని పోతున్నావు, ఒక పత్తి చేనులో కైకలు పోతున్నావు, అక్కడ ఉన్న వారికి ఎవరు స్వార్థ చెప్పాలి? నేను రాను కదా పత్తి చేనులకు. నీవున్న స్థానంలో నీ చుట్టుముట్టున్న మనుషులకు సువార్త చెప్పే బాధ్యత నీది. హల్లెలూయా. ఏంటంటే గొర్రెల కాపరి గొర్రెలు గంటడా, గొర్రెలు గంటయా? మీరు చెప్పండి. కాపరి గంటడా గొర్రెలు? కాపరే కనాలి, మాకు సంబంధం లేదు, నాతనేలే. ఆయన కాపరి ఎట్లా అంటాడు? గొర్రెల బాధ్యత అది పిల్లల్ని కనడం. మీరు ఇంకొక వ్యక్తికి ఏం చేయాలా? కనడానికి ప్రసవ వేదన పడాలా, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాలా. నువ్వు ఆ ప్రార్థన చేసి చూడు, ప్రభువా నేను కొన్ని గొర్రెలు అంటాను, నాకు శక్తిని అంటే నీకు దేవుడు ప్రసవ వేదన పడే శక్తిని ఇస్తాడు, రోదన విద్య నేర్పిస్తాడు. దేవుని బిడ్డలారా, పలానా అవ్వ మా ఆత్మీయ తల్లి, పలానా అక్క మా ఆత్మీయ తండ్రి, పలానా అన్న మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకునే వాళ్ళు ఉండాలి రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత. నీకు ఏంటండి ఈ లోకంలో మనకు ధనం అనేది ఒకటే కాదు ముఖ్యం. ధనం అందరి దగ్గర ఉన్నది. చిన్న ఉన్నప్పుడు చిలక పంచాంగం చూపిస్తుండే మా అమ్మ నాకు. వాడు ఎప్పుడు చూసినా నా చేయి పట్టుకున్నాగానే గడికి చిత్తం గాడిద రోగం అని చెప్తుండే. నాకేం గడికి చిత్తం గాడిద రోగం అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అంటాడు. అందరికీ అదే చెప్తాడు. కూర్చుంటే కుందేలి పిల్ల ఉన్నావు, లేస్తే లేడి పిల్ల ఉన్నావు, మనసు మాత్రం శ్రీరామచంద్రుడు అంట. నాకు శ్రీరామచంద్రుడు తెలియదు, మనసు తెలియదు. చెప్పి వాడు ఏమో 4-5 పైసలు చెప్పేసుకుని పోతాడు. ఏంటంటే అటువంటిది ఏమన్నా చిలక పంచాంగంలో ఒక ఆయన చెప్పాడంట, నీ 2 కొడుకుల చేతులలో బలమైన బలం ఉన్నది. ఒకరి చేతిలో పైసలు కనబడుతున్నాయి, ఒకటి చేతిలో ఎప్పుడు అన్నం కనబడుతున్నది అని చెప్పిండంట. పెద్ద అయినాక పెద్దోడేమో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు, చిన్నోడేమో బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు వారు ధనవంతులు అయినట్ట. ఏంటండి అవన్నీ అడ్డమైన మూఢనమ్మకాలు. మనం నమ్మం, మనకు అవన్నీ యేసుప్రభు చెప్పలే. ఇప్పుడు నేను వాస్తు శాస్త్రం అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఈ రూమ్ చూడంగానే ఇది వాస్తుకు విరుద్ధంగా ఉందా, వాస్తుకు పర్ఫెక్ట్గా ఉందా అనేది చెప్పేస్తా. ఏ గోడలో ఒక 4 సెట్ ఉంటుంది, ఈశాన్యంలో ఏముంది, నైరుతిలో ఏముంది, ఆగ్నేయంలో ఏముంది. చదివినాం, సబ్జెక్ట్ నేర్చుకున్నాం, కానీ అది మనం నమ్మం. ఎందుకు? ఈ దిక్కులో నుంచే ఈ దిక్కులో గోడలు సరిగా లేవు కాబట్టి నా మీద ఏమన్నా చీకటి శక్తులు వస్తాయేమంటే ఏం రావు, నాకు అన్ని దిక్కులో యేసయ్య ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. ఏమి నమ్మే పరిస్థితి లేదు, అన్ని అనుమానాలు చాలా పెట్టారు. కార్తీక మాసమేనా? కార్తీక మాసం ఉన్న ఉసిరిగా మొత్తం గజ్వలంతా అదే నడిచింది. కార్తీక మాసంలో ఉసిరిగా చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలంట. ఎందుకు అంటే 7 జన్మలు ఈమెనే భార్య వస్తుందంట. 7 జన్మలు ఈమెనే భార్యగా రావడానికి ఏం చేయాలి? ఉసిరిగా చెట్లు దొరుకుతలేవని ఉసిరిగా కొమ్మలు తీసుకుపోయి నెత్తి మీద పెట్టుకొని భోజనాలు చేసి. అర్థం కాని సబ్జెక్టులు. దేవుని బిడ్డలారా, మనం అవన్నీ మనకు పిల్లి అడ్డం వచ్చిన ప్రాబ్లం లేదు, నక్క అడ్డం వచ్చిన రాగదు, కుక్క అడ్డం వచ్చిన రాగదు. ఏది అడ్డం వస్తే ఏం కాదు, మనకి ఏమవుతుంది? కొంతమంది నువ్వు కుక్క అడ్డం వచ్చినా ముందుకు పోరు, నక్క అడ్డం వచ్చినా ముందుకు పోరు, తుమ్మినా ముందుకు పోరు. నాన్న బియ్యం తినరాదమ్మా పెళ్లికి వర్షం పడుతుందంట. ఒక పిల్లకు మనం పని కట్టుకొని నాన్న బియ్యం తినబెట్టి చూద్దామండి, ఆ పెళ్లికి వర్షం పడుతుంది. వేరే ఎండలో పెట్టినా మనకు ఎడికలు వర్షం పడుతుంది. దేవుని బిడ్డలారా, లేనిపోని అనుమానాలు అన్నీ నమ్ముతారు. ఒకసారి హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు పాపను. ప్రార్థన చేయడానికి దైవజనుడు అని చెప్పేసి నన్ను పిలిచారు. పోయినా ప్రార్థన చేయడానికి. పోయిన తర్వాత నేను పోయిన దాకా పిల్లని ఎండలు వెళ్ళబెట్టారు. దర్వాజా కాడ లోపల రావద్దు, నువ్వు ప్రార్థన చేసినాక నువ్వు లోపలికి రావాలి.
అని చిన్న పాప, వారం రోజులు పుట్టిన పాపను ఎత్తుకొని ఆ అమ్మాయి బాల్యంతో ఎండలు నిలబడ్డది. నేను పోయి ప్రార్థన చేసి, సరే వాళ్ళ విశ్వాసం నమ్మకం మీద ప్రార్థన చేసి, ఇప్పుడు రామ లోపడి కన్నా ఆగాగంటుంది వాళ్ళ అమ్మ. ఎడమ చేతిలో బైబిల్ పట్టుకొని 3 సార్లు దింపి ఇటు, 3 సార్లు దింపి అటు. ఇంకా నేను బైబిల్ అక్కనే పడేస్తుంది అనుకున్నా, బైబిల్ పడేయలేదు. ఇప్పుడు దా లోపలికి అంటున్నది. ఆశ్చర్యం అనిపించింది నాకు. అరే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి దేవుడు నేను చెప్పాడు ఏమన్నా? అడ్డమైన అనుమానాలను నమ్ముతారు. కానీ ఈ వాక్యం నమ్ముండమ్మా, దేవుడు తన ఆత్మచేత నింపుతాడు మీకు. హల్లెలూయా! ఇది నమ్మరు, అవన్నీ మంచిగా నమ్ముతాం. ఇది నమ్మినోనికి అభిషేకం వస్తుంది, ఇది గౌరవించడానికి అభిషేకం వస్తుంది. వాక్య భయం కలిగిన వానికి 7 అంతల అభిషేకం చేత దేవుడు నింపుతాడు. వాక్య భయం లేదు, ఏ భయం లేదు నాకు అనుకుంటే నీకు దేవుడు ఆత్మచేత నింపాడు. వాక్య భయం నీలో ఉండాలి. ఒక పని కొరకు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం అడగాలి. దేవుని పట్ల నువ్వు విధేయుడవై ఉండాలి. ఈ 3 లక్షణాల జీవితంలో కలిగి ఉన్నట్లయితే నేడే మిక్కిలి అనుకూల సమయం నువ్వు ఆత్మచేత నింపబడడానికి. దేవునికి టైమ్స్ అండ్ సీజన్స్ ఏం లేవు. అడిగిన భక్తులందరూ పొందుకున్నారు. ఆయా స్థలములలో సమయాలలో దేవుడు తన ఆత్మచేత నింపుతూనే వస్తున్నాడు, నింపుతూనే ఉంటాడు. కడవరి వాన కాలం ఒకటి ఉన్నది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 20వ వచనం చెప్పాడు, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఐ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆల్ ద ఫ్లెష్. ఎందుకు? అప్పుడు అందరి మీద దేవుని ఆత్మ నింపుతాడు. యవనస్తులు దర్శనం చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, అందరు భాషలు మాట్లాడతారు. కానీ ఆ టైం కన్నా ముందు కూడా దేవుడు నింపుతాడు. ఆ టైం కన్నా ముందు కూడా తన ఆత్మను విడుదల చేస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప విషయం మనం అందరము ఇక్కడ ఏకీభవించున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభిషేకాన్ని అడుగుతున్న మన జీవితంలో ఈ 3 కీలకమైన విషయాలు జాగ్రత్త ఉండగలిగినట్లయితే, లోకంలో ఉన్న చెత్త ఎంతో నమ్ముతున్నా నీవు, ఎన్నో వాస్తవ విషయాలుగా కల్పన కథలు నమ్ముతున్నా నీవు, వాస్తవ కథ అయినటువంటి ఇది నమ్మగలిగితే ఎంత ధన్యుడవు. హల్లెలూయా! దైవజనుడు మాసనమారి గారు అంటారు, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథా. ప్రపంచ ప్రావీణ్యమున్ పొంది ఫలహీనుడనై ఇప్పుడు నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గము నా జన్మ తరింప, నవ జీవన మార్గము నా జన్మ తరింప, నడిపించు నావా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు అభిషేకమును అడుగుతున్న ఉద్దేశం ఏమిటి? హల్లెలూయా! వాట్ పర్పస్ డు వి ఆస్క్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్? దేవా, నీ ఆత్మచేత నా నింపు, అభిషేకం చేత నింపు. బలమైన అభిషేకంతో పోయి పాపంలో పడిపోవడం కంటే ఏ అభిషేకం లేకుండా పోయి పడ్డాడే బెస్ట్. అసలు ఇంకా ఉన్న దేవుని పేరు ఖరాబ్ అసలు వెళ్తుంది. ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే, అప్పుడు దేవుని నమ్మడు పాపం చేస్తే మన అజ్జత ఖరాబ్ ఉందా చెప్పు? లోకంలో మస్తు మంది చేస్తుర్రా బాయ్, అవలాడవు, అటు చేయకపోతేనే తప్పు అంటారు. కానీ దేవుని నమ్ముకొని పాటలు పాడి, భాషలు మాట్లాడి, ప్రవచనాలు చెప్పి, అన్ని చెప్పిపోయి ఆయన కళ్ళ కొంపను కనిపించింది అనుకో, వ్యభిచారం కొంపలు కనిపించింది అనుకో, ఎవరికి అవమానం వస్తుంది? మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషిపోవడం. నేనంటే ఎప్పుడు నా ప్రాణం పోయినా పర్లేదు ప్రభా, నన్ను బట్టి నీ నామానికి అవమానం రావద్దు. నీ నామానికి అవమానం వచ్చి ఏదైనా నేను మరికొద్ది క్షణాల్లో చేయబోయే అవకాశం ఉందనుకుంటే 10 నిమిషాల ముందే నా ప్రాణం తీసేసుకో, అటాక్ తెప్పించు. ఎందుకంటే ఆ అవమానాన్ని దేవునికి తీసుకొచ్చి పెట్టడం అనిపిస్తుంది. అదే ప్రార్థన చేస్తా నేను. నీకు అవమానకరమైన పనులు చేసే అవకాశం ఉంటే, మనుషులందరి ప్రాణాలు చేతిలో ఉన్నాయి కదా, నా ప్రాణం తీసేసుకో.
నీకు అవమానం చేయను అనుకున్నప్పుడే నన్ను బ్రతికించని ప్రార్థన చేస్తాను నేను. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఒక ప్రార్థన చేద్దాం. మన భక్తి శక్తిగల భక్తి కావాలి. ఆ శక్తి దైవ సంబంధమైనటువంటి కార్యం కొరకు ఉపయోగపడాలి. మన శక్తి పరిశుద్ధ జీవితంలో మనల్ని నడిపించాలి. మన శక్తి రహస్య జీవితంలో దేవుని నమ్మకంగా బ్రతికింపజేయాలి. అలాంటప్పుడే నువ్వు బలమైన అభిషేకం పొందుకోగలుగుతావు. కనుక ఈరోజు నువ్వు ఒక నూతన తీర్మానం తీసుకోగలిగినట్లయితే, ఎందరో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందరో ఉండి ఉండవచ్చు, కానీ నీవు అలాగుండవు. దేవుడు తన శక్తి చేతను నింపుతాడు. నువ్వు మార్పు పొందినట్లయితే. హల్లెలూయా. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిలో ఫలింపచేయును గాక. రండి, అందరం కూడా మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రభువా, ఒక నూతన తీర్మానం తీసుకొని మనం ప్రార్థన ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, అడుగుదాం ప్రభువుకు. దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము. ఎన్నోసార్లు ఎరిగి నేను చెడిపోతున్నానేమో దేవా. నా చూపుల ద్వారా, నా మాట తీరు ద్వారా, నా ప్రవర్తన, నా చర్యల ద్వారా. యేసయ్యా, నన్ను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో. నీ ఆత్మ చేత నా నింపడానికి నువ్వు ఎదురు చూస్తున్న దేవుడు. సరైనటువంటి ప్లాట్ఫామ్ నా జీవితంలో లేదేమో పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించుటకు సహాయము చేయండి. నాలో కన్నీరు ఉబికించండి. ఒక వేషధారిగా నేను ఉండొద్దు. ఒక నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన ప్రార్థన పరుడుగా, నిజమైన యేసయ్య బిడ్డగా నేను బ్రతకాలి. నాకు సహాయము చేయండి. ఏ యోగ్యత లేనటువంటి వారము సమాజంలో గొప్ప వంశం వారమని కానీ దేవుడు మనల్ని పిలువలేడు. జ్ఞానవంతులమో బలవంతులమో అసలే కాదు కదా. ఆయన కృపచేత దేవుడు మనల్ని పిలిచినాడు. పరలోక రాజ్య పౌరులుగా మనల్ని మార్చున్నాడు కదా. ఇంకా మనమ దేవుని గాయపరచకుండా జీవించగలిగితే ఎంత ధన్యులము. మనందరి కొరకు ఆయన ఒకసారి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టుకున్నాడు కదా దేవుని బిడ్డ. ఇంకా నువ్వు మళ్ళీ మేకులు కొట్టేవాడిగానే ఉన్నావా? మేకులు కొట్టేదానిగానే ఉన్నావా? నీ మాటల చేత, నీ క్రియల చేత, నీ ప్రవర్తన చేత. అలాగెంతకాలం ఉన్నా దేవుని అభిషేకం నీకు రాదు. నువ్వు యేసయ్యను సంతోషపరిచే ఒక ఘట్టములో నువ్వు ఆత్మచేత నింపబడతావు. నిన్ను బట్టి ప్రభు బాధపడకూడదు. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Holy Spirit, Lord. Touch every single person and heal right now, oh Lord. Every one of what you know very well. అయ్యా, మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. పరిశుద్ధమైన అగ్ని చేత నింపబడడానికి మాలో యోగ్యత లేదు. కనికరించండి మమ్మల్ని. మాలో ఉన్న సోమరితనమును తొలగించండి. మాలో ఉన్న రహస్య బ్రతుకులు తొలగించండి. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah.
Thank you, Lord. ఏ పాటి వాడనని నేను ఎంతగానో హెచ్చించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. దేవుని బిడ్డలారా, ఏ పాటి వారమని ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఏ మంచి లేని సమయంలో ప్రేమించినాడు, ఏ యోగ్యత లేని సమయంలో మనల్ని దేవుడు ముట్టినాడు, తన సువార్త చేత తాకినాడు మనల్ని. ఈరోజు ఒక యోగ్యమైన వ్యక్తులుగా, దేనికి దేవుని ఆత్మ చేత నింపబడడానికి యోగ్యమైన వ్యక్తులుగా వాక్యాన్ని నమ్మగలుగుతావా? వాక్యాన్ని గౌరవించగలుగుతావా? If you believe the word of God, you receive the Holy Spirit today. This is the right time to receive the Holy Spirit in your life. Hallelujah, 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 hallelujah. Let us take a new decision today in the presence of Lord. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు దేవుని బిడ్డలారా. అడుగుదాం నోరు తెరిచి, ప్రభువా నీ ఆత్మ చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి. లెట్ us ask each one of us. మీ నోరు బాగా తెరవమన్నాడు దేవుడు, దాన్ని నింపుతారన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు. సమస్తము చేయగలిగినటువంటి దేవుడు నాయన, నీ పాద సన్నిధిలో నీ బిడ్డలముగా కూడి నాయన నీ ఆత్మ సహాయం పొందుకోవడానికి కూడి వచ్చాము నా ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఆ దినమున మరి చార్లెస్ పిన్ని గారిని మీరు వాడుకున్నట్టుగా నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ సన్నిధానంలో వాడబడాలి, నీ కొరకు బ్రతకాలి తండ్రి. ఏదడిగినా నాయన మరి మా భోగేచ్ఛముల నిమిత్తము, మా సుఖం కొరకు, మా సంతృప్తి కొరకు అడుగుతున్నాం. కానీ నా ప్రభువా నాయన నీ సేవ కొరకు నా ప్రభువా ఉపయోగపడుటూ అడగట్లేదు తండ్రి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి